శ్రీమాత్రే నమః. భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి. ఈ ఋషి పంచమి నోము ఏదైతే ఉందో దీన్ని స్త్రీలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే రజస్వల సమయంలో ధర్మము ఏదైతే చెప్పిందో దానికి విరుద్ధంగా ప్రవర్తించి దోషాన్ని కొంత వాళ్ళు పొందుతారో అటువంటి రజస్వల దోషాన్ని పోగొట్టుకుందుకు ఈ ఋషి పంచమి నోము చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సప్త ఋషుల్ని కొలవడం అనేది ఈ నోములో ప్రత్యేకత. అలాగే ఈ ఎవరైతే రజస్వల దోషం వల్ల అంటే ఆ సమయంలో చెయ్యకూడని పనులు అంటే ఇంట్లో కలుపుకోవడం, వంటకి పాత్రలు అవి ముట్టుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దోషాన్ని తగ్గించుకుందుకు ఈరోజు ఋషి పంచమి నోముని చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా పూర్తిగా